అన్న మీ పేరు? భిక్షపతి, ఎస్ భిక్షపతి, మైబా డిపో. మైబా డిపో. ఇంతకుముందు మేడారంకు బస్సు తోలినావా? ప్రతి సంవత్సరం తోలుతున్నా సార్. ప్రతి సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను తోలబట్టి 7-8 సంవత్సరాలు అవుతాయండి. 7-8 సంవత్సరాలు. ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కదా బస్సుల్లో, మీకేమన్నా డ్రైవర్గా ప్రాబ్లం ఏమైనా అవుతుందా? మాకు ప్రాబ్లం అంటే ఇక ఊకే ఇంటింటికి ఆపుడు మాత్రం ప్రాబ్లం అవుతుంది సార్. అంటే ఇంటింటికి ఆప ఉంటాను. ఆపుతున్నాం సార్. అంటే మరి మీకు ఆపాలనే రూల్ లేదు కదా, మీ స్టేజ్ దగ్గరనే కదా. లేకపోయినా కూడా కాంప్లైంట్ వస్తున్నాయని మేము ఆపుతున్నాం సార్. ఊకే కాంప్లైంట్ చేస్తూ ఉంటారు, డిఎం సార్కు ఫోన్ చేస్తూ ఉంటారు. కాబట్టి మేము ఇక ఆపని తప్పది. ఇక తప్పనిసరిగా ఆపాల్సి వస్తుంది ఈ ఫ్రీ బస్ వచ్చిన కాడ నుంచి. ఓకే, ఇప్పుడు మీరు మేడారం పోయి బస్సే నడిపించి మళ్ళీ వస్తారా? దర్శనం కూడా ఒకసారి? మాకు అసలు టైం లేదు సార్. మాకు బస్సు వరకే. బస్సు తీసుకుపోతాం, ఆడ పక్క పెట్టి మళ్ళీ జనాలను ఎక్కించుకొని మళ్ళీ వస్తాం సార్. మరి మీ కుటుంబం రాదా? మా కుటుంబం రాలేదు సార్. ఇప్పుడు రావాలంటే మేము తీసుకుపోవాలి. రాదు. మీ పేరు? అమ్మగోత్రంగమ్మ. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మేడారం పోతున్నారు? నేను 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాల నుంచి. అంటే ప్రత్యేకమైన మొక్కు ఏదైనా ఉందా? పచ్చేల మొక్కులు దేవుడు చెప్తా. దేవుడు చెప్తావా? అట్లా ఎన్ని సంవత్సరాలు చెప్తావు? నేను చెప్పి 3 సంవత్సరాలు అవుతుంది. అంటే ఏమేమి చెప్తావు? ఎవరెవరికి చెప్తావు? అందరికి చెప్తా. బాధ ఎవరికి ఉన్నదో అందరికి చెప్తా. తల్లి దీవెన వల్ల అందరూ బాగుండాలి, అందరు శ్రమగా ఉండాలి, అందరు బాగుండాలని కోరుకుంటా. అంటే సమ్మక్క నీ మీద ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు సమ్మక్క దేవుడేనా మీ మీద ఉంది? దేవతేనా? మా సమ్మక్క తల్లి దీవెన వల్ల అందరు బాగుండాలి, లోకమంతా బాగుండాలి, నేను కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రీ బస్ సౌకర్యం ఇచ్చింది కదా, ఇప్పుడు మీకు టికెట్ లేదు కదా. మరి ఇన్నిసార్లు పోయినావు? 9 సార్లు టికెట్ ఉంది, ఇప్పుడు టికెట్ లేదు. మరి మీకు ఏమనిపిస్తుంది? ఈ రేవంత్ రెడ్డి సార్ వల్ల మేము అందరం బాగున్నాం. లేడోళ్ళు చాలామంది ప్రయత్నాలు వెళ్తున్నాం. అందరికీ సుఖ సంతోగా చూస్తాడు రేవంత్ రెడ్డి అన్న. అందరూ సార్కు అన్ని ధన్యవాదాలని కోరుకుంటున్నా. మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారమ్మా? రేపెళ్ళి వస్తాం. రేపు వస్తారు. మేడారం తాళవు కల. మీ పేరు? బూలి. మరి ఇప్పుడు మేడారం పోతున్నా? పోతారు. ఎన్ని సంవత్సరాల నుంచి పోతున్నారు? ఇప్పుడే ఇంతకుముందు ఎప్పుడు పోలేదా? మా కొడుకులు పోయారు. ఇప్పుడే పోవాలని ఎందుకు అనుకుంటు? పోవాలని అనుకుంటున్నాం. మొక్కులు ఉన్నాయి. మరి మీకు బస్సు ఫ్రీ చేసింది గవర్నమెంట్, ఫ్రీయేనా? ఏమనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు వస్తారు మళ్ళీ? మళ్ళీ రేపు వస్తాం. అమ్మ మీ పేరు? అనిత. అనిత. ఏ ఊరు అమ్మ మీరు? పర్వతగిరి. పర్వతగిరి. ఇప్పుడు మేడారం పోతుండ్రా? అవును సార్. ఇంతకుముందు ఎప్పుడైనా పోయినరా? పోయినాం సార్. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్సు గవర్నమెంట్ ఇచ్చింది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచి సంతోషంగా అనిపిస్తుంది సార్. అవును సార్. ఎంతమంది పోతారు? మేము 5గురం సార్. అందరూ మహిళలు, అంటే ఆడవాళ్ళు ఎంతమంది? మేము 3గురం సార్. ముగ్గురు కూడా సంతోషంగా ఉందా? సంతోషంగా ఉన్నాం సార్. పేర్రా? అమృత. అమృత ఏం చదువుతాను? 7th క్లాస్. ఇవాళ లేదా స్కూలు? లేదు. లేదా ఎందుకు? సండే అనే. ఎడిపోతాను? మేడారం. జాతర. ఇంతకుముందు పోయినావు? మరి ఏం మొక్కుంటావు? ఇప్పుడు అంత దూరం పోతున్నావు కదా, మరి ఏదో ఒకటి మొక్కాలి కదా దేవతల్ని. ఏమని మొక్కుతావు? నాకు మంచిగా చదువు రావాలని, నాకు జాబ్ రావాలని. ఎవరెవరు పోతున్నారు? మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, మా అన్న. ఇప్పుడు నీకు కూడా ఫ్రీ కదా బస్సు, మనకి ఎట్లా అనిపిస్తుంది? గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రీ బస్ ఇచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా